నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ సంతోష్. నా చుట్టూ తిరిగితే పదవులు రావు, ప్రజల చుట్టూ తిరగాలి, క్షేత్రస్థాయిలో పనిచేయాలి, అప్పుడే మీకు పార్టీలో ప్రభుత్వంలో ప్రాధాన్యత పెరుగుతుందంటున్న చంద్రబాబు ఎందుకన్నారు అనే విషయం పైన మాట్లాడడానికి మన ముందున్నారు కేఎస్ ప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, నా చుట్టూ కాదు ప్రజల చుట్టూ తిరిగితేనే పదవులు వస్తాయి అంటున్న చంద్రబాబు ఎందుకన్నాడు, ఎందుకు అనాల్సి వచ్చింది సార్? ఈ మధ్యన చంద్రబాబు గారు తెలుసో తెలియకో ఆయన మాట్లాడుతున్న దాంట్లో లాజిక్ మిస్ అయిపోతున్నారు. ఇప్పుడు నిన్న ఆయన అన్న మాటల్లో మీరు జాగ్రత్తగా గమనిస్తే ప్రజల చుట్టూ తిరిగితేనే వాళ్ళు ప్రజాప్రతినిధుల కింద ఎలక్ట్ అయ్యి శాసనసభకు వస్తారు. ఇప్పుడు వాళ్ళకి మంత్రి పదవి కావాలంటే మీ చుట్టూ తిరగకూడదు, లేకపోతే మీ కొడుకు చుట్టూ తిరగకపోతే వాళ్ళకి రావట్లే. ఇప్పుడు మళ్ళీ క్షేత్రస్థాయిలో వాళ్ళు ఏం పని చేయాలి? క్షేత్రస్థాయిలో ఈయన పని చేస్తాడని చెప్పి వాళ్ళు మెచ్చి మేకతో లేచి ఇక్కడికి వచ్చారు. వాళ్ళకి పదవులు వస్తేనే పని చేయగలుగుతాం అన్న కాన్సెప్ట్లో వాళ్ళు ఉన్నారు. మీరు పదవి ఇవ్వక నియోజకవర్గాలకి నిధులు ఇవ్వకపోతే వాళ్ళ ప్రజల చుట్టూ తిరిగి తిట్లు తిన్నాక ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నిధులు సక్రమమైన టైంలో ఇవ్వట్లేదు. మొన్న రమణారెడ్డి గారు కానీ అయితే మన కోన రవికుమార్ గారు కానీ అసెంబ్లీ సమావేశాల్లో ఇలాంటి వాళ్ళు ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళ సమస్యలు ఏకరవ పెడుతున్న ప్రాసెస్ కనుక మీరు ఆద్యంతం గమనించుకోగలిగితే వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో లేకపోతే వాళ్ళకి సమస్యలు తెలియవు కదా. నాకు తెలిసి కోన రవికుమార్, రమణారెడ్డి గారు, ఆవిడెవరు మన కడప నుంచి గెలిచిన అమ్మాయి, వాళ్ళెవరు మినిస్టర్లు కాదు కదా. ఇప్పుడు ఓన్లీ జగన్మోహన్ రెడ్డి తిట్టుకుంటూ ఉన్న అనితమ్మ ఇలాంటి వాళ్ళే కదా మినిస్టర్లు. వీళ్ళు చేస్తున్న పని ఏంటి? ఆర్ దేర్ ఎగ్జిక్యూటింగ్? లేదు. ఆర్ దేర్ పర్ఫార్మింగ్? లేదు. మరి నాకు అర్థం కాని విషయం, అలా జోగి రమేష్ చంద్రబాబు గారు ఇంటికి వెళ్తే మినిస్టర్ పదవి వచ్చిందంటే మినిస్టర్ పదవి కంటిన్యూ అవ్వాలంటే అనితమ్మ గారు అదే ఫామ్లో ఫాలో అవుతున్నారు కంటిన్యూషన్ కోసం. ఇవన్నీ కొట్టొచ్చినట్టు కనబడితే మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళాలంటే నెక్స్ట్ ఎలక్షన్కి ఎలాగెళ్తారు వాళ్ళు పాపం. అప్పుడు ఏమో పెట్టుకుని వెళ్ళడానికి కనీసం మంత్రి పదవి అని ఇస్తే మా నియోజకవర్గంలో మంత్రిగా కొత్త డిస్క్రిప్షన్స్ వాడుకుని ఏదో పని చేద్దామని కొంతమంది తిరుగుతున్నట్టుకున్నారు. అది కూడా మీకు నచ్చకపోతే ఏడు చేయగలుగుతారు వాళ్ళు. తాళం వేసి తిని గొల్లెం మరిచి తిని కథలాగా మీరు మాట్లాడుతుంటే చాలా బాధాకరంగా ఉంటుంది. ఎందుకన్నారు సార్? క్షేత్రస్థాయిలో పని చేస్తేనే పదవులు ఇస్తా అన్నట్టు మాట్లాడారు కదా. ఇప్పుడు క్షేత్రస్థాయిలో అతని కాన్ఫిడెన్స్ లెవెల్స్, అతని ఎఫిషియన్సీ, అతని క్యాపబిలిటీ అవి ఉండబట్టే కదండి ఆయన ఎమ్మెల్యే ఎలక్ట్ అవుతాడు. ఉత్తనైపోతాడా? లేదు. అవుడు కదా. ఆయన ఆ ఎమ్మెల్యే క్షేత్రస్థాయిలో మళ్ళీ ప్రామిసెస్ ఇచ్చే వస్తాడు కదా. ఆ ప్రామిసెస్ ఫుల్ చేయాలంటే ఏం చేయాలి? నియోజకవర్గ నిధులు రావాలి. ఎవరు ఇవ్వాలి? అది ముఖ్యమంత్రి గారు ఇవ్వాలి. బడ్జెట్ ఎలకేషన్స్లో ఉండాలి. మూడోది అతనికి పదవి కావాలి. పదవి వస్తేనే కదా పలానా నియోజకవర్గం నుంచి మినిస్టర్ గారు ఉన్నారని ఒక ఆ రేడియస్ డెవలప్ అవుద్ది. అవును కదా. మినిస్టర్ నియోజకవర్గం అంటే ఆశమాసిగా ఉండదు కదా. ఇది కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్లో వాళ్ళు జస్టిఫై చేయకుండా సేమ్ జోగి రమేష్ ఫార్ములా ఫాలో అవుతూ మళ్ళీ జోగి రమేష్ని ఆడిపోసుకుంటూ ఉంటే ఎట్లా ఉంది? చేత ఈ చంద్రబాబు గారు ఈ మధ్యన ఏంటంటే కొన్ని లాజిక్ మిస్ అయిపోతున్నారు, ఫండమెంటల్ లాజిక్స్. ఆ ఫండమెంటల్ లాజిక్స్ మిస్ అయ్యి మాట్లాడి దాంట్లో క్షేత్రస్థాయిలో పనిచేసి పార్టీకి నిర్మించుకోవాలి, పార్టీ గెలిపించుకొని వస్తేనే అలాంటి వాళ్ళకి పదవులు ఇస్తానన్నది ఎలక్షన్స్ ముందు బాగుంటుంది. ఎలక్షన్స్ అయిన తర్వాత వాళ్ళకి పదవులు ఇవ్వడానికి మళ్ళీ క్షేత్రస్థాయిలోకి వెళ్ళమంటే ఏంటది? నాకు అర్థం కావట్లే. ఇప్పుడు ఉదాహరణకి నామినేటెడ్ పదవులు ఉంటాయి. వాళ్ళు పార్టీని నమ్ముకొని నిలబట్టి నానా తిప్పలు పడితే కదా వాళ్ళకి నామినేటెడ్ పదవులు వాటి మీద ఆశలు ఉంటాయి. మళ్ళీ క్షేత్రస్థాయిలో పని చేయండి అంటే గవర్నమెంట్ ఉన్నప్పుడు పదవులు ఇవ్వకుండా మళ్ళీ క్షేత్రస్థాయి ఇవ్వమంటే ఎప్పటికీ ఇస్తారు? అందరూ ఈ పేస్లో పనిచేస్తే నెక్స్ట్ గవర్నమెంట్ వస్తుందో రాదో కూడా పరిస్థితిలో ఉన్నారు మీరు. అంటే పదవులు ఇస్తేనే పని చేస్తారంటారా సార్? ఆ విషయం ఇప్పుడు మీకు ఇంక్రిమెంట్ ఇచ్చి మీకు రెస్పెక్ట్ ఇస్తేనే కానీ పని చేస్తారు, లేదా ఊడిగం చేయడం కొత్త రేటు మీరు ఇక్కడికి సంవత్సరం 2 సంవత్సరాలు పనిచేసిన తర్వాత మీకు ఇంక్రిమెంట్ లేదా ప్రమోషను, సీనియర్ యాంకర్ లేదా సీనియర్ జర్నలిస్టు ఇలాంటిది ఏదో యాడెడ్ ఫిగర్స్ ఉన్నాయనుకోండి, లేకపోతే కో ఎడిటరు లేదా ఇవన్నీ ఇస్తేనే కదా. క్యారెట్ అంటాం మేము సాఫ్ట్వేర్ రంగంలో, క్యారెట్ ఫామ్లో అంటారు అది. సో దానివల్ల మీకు ఎనర్జీ లెవెల్స్ బూస్టప్ అయి పనిచేస్తారు. లేదు జీవితంతో పనిచేస్తూనే ఉండాలి, నేను పక్క వాళ్ళకి ప్రమోషన్లు ఇస్తానంటే ఎవరికైనా బాధ ఉంటుందా ఉండదా? ఓకే. ఇప్పుడు సీనియర్ మోస్ట్ లీడర్లు ఉన్నారు రాజమండ్రి పరిసర ప్రాంతంలో. చిన్న వాళ్ళకి అందరికీ మినిస్టర్లు ఇస్తే వాళ్ళకి వంటకిపోయి కూర్చొని భూమి పుట్టుక నుంచి ఉన్నాడు వచ్చే చౌదరి గారు. ఎప్పటికీ ప్రోటీన్ స్పీకర్ అని చెప్పి అందరితో తల్లితో లేచి పంపించారు. అంతేనా? ఇంకెప్పటికీ ఎన్నాళ్ళు ఈ త్యాగాలు చేయాలి? ఒక 6 సర్కమ్స్టాన్సెస్లోనూ గెలుస్తారు, ఈవెన్ సర్కమ్స్టాన్సెస్లోనూ గెలుస్తారు. అలాంటి వాళ్ళకి కూడా కనీసం కన్సిడరేషన్స్ లేకపోతే ఇంకేటి చేయాలి? వాళ్ళు మిర్చి సినిమాలకి వాళ్ళ నుంచి వాళ్ళు కొడుకు వచ్చారు లెక్క వేరని చెప్పి ముసలి వాళ్ళందరికీ సాపాదిండి తెరిచి పంపించేస్తే చచ్చిపోరాళ్ళు. ఎన్నాళ్ళు బట్టి పార్టీలు నమ్ముకొని ఉంటారు. దేనికి? రాజకీయ కాంక్ష అన్నది ప్రాంతీయ పార్టీలో ఎలాగో ముఖ్యమంత్రి స్థిరం, కనీసం మంత్రి పదవులైనా ఎక్స్పెక్ట్ చేయకపోతే ఎట్లా? అంటే ఇప్పుడు చంద్రరాజప్ప గారు ఉన్నారు కాపీ ఈక్వేషన్లో ఈసారి మళ్ళీ వస్తుంది అనుకుంటే టుపుక్కమని డిప్యూటీ సీఎం ఏమో వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి ఆబ్లిగేషన్ టైప్లో ఆయనకి సీఎం ఇచ్చేసి ఆయనకి ఇచ్చిన హోంశాఖను తీసుకెళ్ళి అనితమ్మ గారికి ఇచ్చేస్తే ఆయనకి న్యాయం ఏది? అంటే సార్ వర్క్ చేసేటోళ్ళకి పదవి ఇస్తే ఇంకా చురుగ్గా చేస్తారనే ఫీల్ రాదా సార్? ఆబ్వియస్లీ అండి. ఎవరికైనా సరే మినిస్టర్ పదవి ఇస్తే అతని ఎనర్జీ లెవెల్స్ డిఫరెంట్గా ఉంటాయి. మినిస్టరీ లేకపోతే ఎవరైనా చేస్తారు.
ఇంకా కొంచెం వర్క్ డీలా పడిపోద్దని చెప్పేసి అనుకో. వర్కే చేయలేకపోతున్నారు ఆల్రెడీ వాళ్ళకి. ఈ 2 ఏళ్ళు అయితే ఖచ్చితంగా రీషఫల్ ఉంటుంది అన్నది ఒక యాంటిసిపేషన్స్ ఉంటాయి 2.5 yearsలో. సో అలాంటప్పుడు ఎవరు గ్యాంబ్లింగ్లు వాళ్ళు చేసుకుంటారు, ఎవరు అవన్నీ చేస్తూ ఉంటారు కదా. ఇట్లన్నీ దృష్టిలో పెట్టుకుని మనం దానికి అనుగుణంగా ఆన్లైన్ మళ్ళీ సూటిపోటు మాట్లాడి మళ్ళీ క్షేత్రస్థాయిలో వెళ్ళి పని చేయండి అంటే ఏడు పని చేయాలి వాళ్ళు వెళ్ళి. నియోజకవర్గం నిధులు ఇవ్వండి, పని చేయకపోతే మనం మాడచ్చు, దాని మీద ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఇవ్వండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.